అనత్త అంటే అశాశ్వతమైన నేను అనే భావనపై ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. ఈ ఆలోచన మనకు అలఘద్దూపమ సుత్త అనే ఒక బౌద్ధ గ్రంథం నుంచి వచ్చింది. ఇందులో బుద్ధుడు తన భిక్షువులతో మాట్లాడుతూ మనం నేను అని దేన్నైతే గట్టిగా పట్టుకుంటామో అదే మన బాధకు మూలమని చెప్తారనమాట. సరే, మొదట అసాధ్యమైన పట్టుదల. బుద్ధుడు ఒక ఛాలెంజ్ లాంటి ప్రశ్న అడుగుతారు. ఎప్పటికీ మారకుండా మీకు ఎప్పుడూ ఆనందాన్నిచ్చే నేను లేదా ఆత్మలాంటిది ఏదైనా ఉందా? ఉంటే దాన్ని పట్టుకోండి అంటారు. కాని పాయింట్ ఏంటంటే అలాంటిది ఏదీ లేదు. ఎందుకంటే మన శరీరం, మన ఫీలింగ్స్, మన ఆలోచనలు ఇవన్నీ మారిపోతూనే ఉంటాయి కదా. సో వాటిని పట్టుకుంటే చివరికి మిగిలేది బాధే. ఇక రెండవది, దీని వెనుక ఉన్న తర్కం. ఇది చాలా సింపుల్. ఒక్కసారి మీరే ఆలోచించండి. మన జీవితంలో ఏది శాశ్వతం? ఏదీ కాదు కదా. అందుకే బుద్ధుడంటారు, ఇలా అన్ని మారిపోయే పునాది మీద నేను అనే శాశ్వతమైన ఐడియాని కట్టుకోవడమంటే ఇసుక మీరే ఇల్లు కట్టినట్టే. అది కూలిపోవడం ఖాయం. అంటే ఫ్యూచర్లో బాధపడటం కూడా గ్యారెంటీ అన్నమాట. ఇక చివరగా దీని ప్రాక్టికల్ గోలేంటి? సింపుల్, భారాన్ని వదిలేయడం. ఇది ఏదో పెద్ద ఫిలాసఫీ కాదు. నేను అనేదొక వస్తువు కాదు, అది మనం పదే పదే పట్టుకునే ఒక మానసిక ప్రక్రియ అంతే. ఆ పట్టు వదిలేస్తే మనమేమీ మాయమైపోము. జస్ట్ బాధ, విచారం, నిరాశను సృష్టించే ఆ మెంటల్ ఎఫర్ట్ని ఆపేస్తాం. ఇక్కడ అసలు ప్రశ్న ఒక్కటే, ఈ నమ్మకం మీ బాధను అంతం చేస్తుందా? సో బాధను అంతం చెయ్యాలంటే పనికిరాని నమ్మకాలను వదిలేయడమే అసలైన మార్గమని బుద్ధుడు చెప్పారు.